నిరుద్యోగులను తయారు చేసే యూనివర్సిటీలు, బడులు, కాలేజీలు కాకుండా దేశాన్ని తమ భుజాల మీద మోసే చదువులను తీసుకురాబోతున్నాడు రేవంత్ రెడ్డి. పాత చింతకాయ పచ్చడి చదువులు పక్కకు పడేయాలి. ప్రపంచంతో పోటీ పడాలంటే అంతే ఇలువ కలిగిన చదువులను తీసుకురావాలి. వచ్చే ఏడాది నుంచి కొత్తదనం ఉంటదట. చదువు అయిపోయాక పిల్లలు రోడ్డు మీదకి ఎక్కి ఉద్యోగాలు కావాలని లొల్లియేసుడు కాదు, వాళ్లే ఇంకో ఇద్దరికి కొలువులు ఇచ్చేటట్టు తయారు చేసే చదువులు తీసుకొస్తాడట. అది దేశానికి బాట చూపే బడి చదువు అవుతుందట. 12 ఏళ్ల నుంచి మోడీ సారు దేశాన్ని ఏలుకుంటా మేక్ ఇన్ ఇండియా అని చెప్పిండు. యూరియా కొరత ఎందుకు వచ్చింది అంటే ఆపరేషన్ సింధూర్ చేయబట్టి చైనా దేశం ఆపిందని చెప్తున్నాడు. మరి మేక్ ఇన్ ఇండియా ఏమాయే? ఇక ఇక్కడ 10 ఏళ్ల దొరగారు గొర్రెలు బర్రెలు పెంచుకోరని చదువుకున్న వాళ్లకు సాగిరి చేసుకునే పనులు చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి సారు ఒక కొత్త చదువుల సాగు చేయాలని ఉపాయం చేస్తున్నాడు. ఒక్కసారి పెట్టుబడి పెడితే 100 ఏళ్లు లాభాలు తెచ్చే చదువు అనే తోట పెట్టాలని తనలాడుతున్నాడు.